మనందరికీ సుపరిచితులు బ్రదర్ పవన్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు. బ్రదర్ కొద్ది నిమిషాలు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విందాం. తండ్రి అయిన దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో శ్రద్ధగా విందాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో ఆహ్వానించాలని మనవి చేస్తున్నాను. మనం సాధారణంగా కుంటివారినైనా, గ్రుడ్డివారినైనా, చెవిటివారినైనా, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరన్నా ఉంటే వారిని మనం చూసే విధానం ఎలా అంటే వాళ్ళు దేనికి పని చేయరన్నట్లుగా చూస్తాం మనం. ఇంకా బాగా చెప్పాలంటే వారిని చూసినప్పుడు మనం ఏమంటామంటే, రే కుంటోడ్రాడు, రే ఆడు గుడ్డోడ్రా, రే కనబడుతున్నాడా నీకు? ఎలా పడితే అలా మనం వాళ్ళని కామెడీ చేస్తూ, వారిని మనసును నొప్పింపజేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడతాం. కాకపోతే అలాంటి స్థితిలో ఉన్న వారి పరిస్థితి మాటలతో వర్ణించలేనిది. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ బాగుండి అవయవాల్లో అన్నీ ఉన్నవారు ఆనందంగానే ఉంటారు. కానీ దేవుడిచ్చిన అవయవాల్లో ఏదైనా ఒకటి లోపం ఉంటే ఆ మనిషి తన బాధ ఎవరికి చెప్పుకోలేనంత భయంకరంగా ఉంటుంది. అయితే దేవుడు నిజమైన గొప్పవాడైతే, దేవుడు నిజంగా అందరినీ ప్రేమిస్తున్నట్లయితే, దేవుడికి పక్షపాతం లేదన్నట్లయితే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒకేలా తయారు చేయాలి. కాళ్ళు చేతులు పైనుంచి కింద వరకు ప్రతి మానవుడికి ఏమేమి ఇచ్చాడో అలాగే ప్రతి ఒక్కరికి అదే ఇవ్వాలి. కొంతమందికి ఇవ్వడం, కొంతమందికి ఇవ్వకపోవడం జరగకూడదు. వాస్తవంగా అవునా కాదా చెప్పండి మీరు? దేవుడైతే, దేవుడు మంచివాడైతే, స్వార్థం లేనివాడైతే తప్పనిసరిగా దేవుడు అవయవాలు అందరికీ ఒకేలా ఇవ్వాలా, ఇవ్వకూడదా? చెప్పాలి. మీ సమాధానం నాకు వినిపించట్లా. లిటిల్ బిట్ లౌడర్. మరెందుకు ఈరోజు చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటున్నారు? దాని తెలుగులో ఏమంటారు? అంగవైకలా, వికలాంగులుగా ఎందుకుంటున్నారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నా సరే, యేసుక్రీస్తు వారిని నమ్ముకోపోయినా సరే ఆ మనిషి వికలాంగుడిగా ఉండడానికి కారణం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? మీకు తెలియదు కానీ అలాంటి స్థితిలో ఉన్నవారు మనసు రోతను ఎంత బాధగా ఉంటుందంటే, అందరినీ బాగా తయారు చేసావు, నన్ను మాత్రం ఎందుకు అలా చేసావు? వాడు కాళ్ళు ఇచ్చావు, నాకు కాళ్ళు ఇవ్వలా. అగో అమ్మాయి కళ్ళు ఇచ్చావు, నాకు కళ్ళు ఇవ్వలా. వాడికి చెవులు ఇచ్చావు, నాకు చెవులు ఇవ్వలా. అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే ఎందుకు ఇలాగా అని బాధపడతారు. మనం మాట్లాడినంత ఈజీగా ఉండదు కానీ ఒక రాత్రి మనం కళ్ళు మూసి పడుకుంటేనే బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, జీవితంలో పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు ఒక మనిషి అట్లానే ఉండిపోయాడు అనుకోండి, తన కంటిలో అసలు ఏమాత్రము కనిపించకుండా చీకటితోనే ఉండిపోయాడు అనుకోండి, అది ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అయితే దేవుడు ఎందుకు వారిని తయారు చేశాడని మనం ఆలోచించినప్పుడు, దేవుడే తానంతటిగా తాను ఒప్పుకుంటున్నాడు. నేను కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని అందరినీ కూడా చేసింది నేనే. బాగా అందంగా తయారు చేసిన వాడిని కూడా నేనే. చేతులు కాళ్ళు అన్నీ బాగా ఇచ్చిన వాడిని కూడా నేనే. అన్ని విధాలుగా వారిని తయారు చేసింది నేనే అని దేవుడు తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఆ కింద చదువుతాం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానికి, చెవిటివానికి కానీ, దృష్టి గలవానికే కానీ, గ్రుడ్డివానికే కానీ పుట్టించిన వాడెవడు? దేవుడు ఏం చెప్తున్నాడు? చెవులున్న వారికి, చెవులు లేని వారిని, కళ్ళున్న వారిని, కళ్ళు లేని వారిని, చేతులున్న వారిని, చేతులు లేని వారిని అందరినీ తయారు చేసింది నేనే కదా అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు మంచోడా చెడ్డోడా? కమ్ ఆన్, లెట్ మీ నో యువర్ ఆన్సర్. దేవుడు మంచోడా చెడ్డోడా? ఎలాగా? బయట నుంచి కూడా వస్తుంది సౌండ్. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు మంచోడైతే మరి ఎందుకు ఈరోజు చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు? దేవుడే తన ప్రూఫ్ ఇస్తూ చెప్తున్న మాటలు అది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది ఏం చెప్తారంటే, కాళ్ళు చేతులు అందరికీ ఉన్నాయి, నాకు లేవు కాబట్టి నాకు దేవుడు అంటే నాకు నచ్చదు, దేవుడే లేరు, దేవునితో మాకు సంబంధమే లేదని మాట్లాడతారు. కానీ దేవుడే తానంతటిగా తాను ఇంకో విషయాన్ని కూడా బయలుపరుస్తూ మాట్లాడుతున్నాడు. అలాంటి విషయాన్ని మనం చూసినప్పుడు నిజంగా దేవుడు ఇంత గొప్పవాడా అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళకన్నా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఏదనుకుంటే అది అలా జరిగిపోవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏదైనా కానీ అది నాకు మేలనుకుని కోరుకునే వాళ్ళు ఈరోజు తక్కువ మంది. అందుకే దేవుడు వీరి కోసం ప్రత్యేకంగా ఒక మాట రాయించాడు. యోహాను సువార్త 4వ యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. త్వరగా ముగించేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులియుండియు అందులైన వారిని, చెవులియుండియు వారిని తీసుకుని రండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటేనట, కుంటివారిని తయారు చేసింది ఎవరినో కాదు నేనే, ఇందాక చూసినట్లుగా. గుడ్డివారిని తయారు చేసింది ఎవరో కాదు నేనే అని చెప్తున్నట్లుగా తాను ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ యెషయా గ్రంథంలో చూసినట్లు వీళ్ళందరినీ ప్రత్యేకంగా నేను డిజైన్ చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ కోసం చాలా చెప్పాలనుకుని నేను ఎప్పటి నుంచో ప్రయత్నించాను. ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, ఐ థింక్ సో. బట్ సరైన టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఐ కుడెంట్ మీ. ఎప్పుడైనా కుదిరితే దీని గురించి వివరంగా మాట్లాడతాను. బట్ ఇన్ టర్మ్స్ నేను క్లుప్తంగా చెప్పకపోయినా పైన హెడ్లైన్స్ చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 43:7-8 కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను గుడ్డివారిని కానీ, కుంటివారిని కానీ, చెవిటివారిని కానీ, ఆయా రకాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని తయారు చేసుకున్నది నేనే, వారిని పుట్టించుకున్నది నేనే, వారిని కలగజేసుకున్నది నేనే. కాబట్టి వారికి మీరేమని పేరు పెడతారంటే, గుడ్డోడా అని పేరు పెట్టద్దు, కుంటోడా అని పేరు పెట్టద్దు, లేకపోతే చెవుడోడా అని పేరు పెట్టద్దు. వాళ్ళకి మీరేమని పెడతారో తెలుసా? దేవుని ఏర్పరచుకున్న ప్రత్యేకమైన బిడ్డలారా అని దేవుడు పేరు పెట్టి పిలవమన్నాడు. అందుకే ఇలాంటి వారిని ఒకవేళ దూషిస్తే, ఇలాంటి వారిని ఒకవేళ తక్కువ చేసి చూస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ స్థితిలో బాధపడుతున్న వారి గతి మనకు వచ్చేలా ఒకరోజు చేస్తాడట. అందుకే ఊరకనే దేవుడు ఏర్పరచుకున్న ఈ మనుషుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడితే శాపం తగులుద్ది. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఇలాంటి విషయాలు తను ఏదైతే ఈ ప్రపంచంలో ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడో, మనిషే ఒక ప్రత్యేకమైతే ఆ మనిషినికి మించిన ఇంకొక ప్రత్యేకం ఏమన్నా ఉందనంటే వారెవరో కాదు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబిలిటీ ఉన్నవారు. వీళ్ళని మరీ ప్రత్యేకంగా దేవుడు తయారు చేసుకున్నాడట. ఎందుకు తయారు చేసుకున్నాడనంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారందరి ముందును కూడా అనేక మందికి దీవెనకరంగా ఉంచడానికి. ఎలాగా? ఒక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. అందరూ చూడండి. నేను దీన్ని మొత్తం చదవను, చివరి వచనం చదువుతాను. అందరూ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా గట్టిగా చదవండి. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవునికి ఏం జరిగింది? కుంటివారు ఎవరైనా బాగుపడ్డారని అంటే మనుషులు చూసి చెప్పేది ఏంటో తెలుసా? నిజంగా వాడు కాళ్ళేవండి, మొన్నటి వరకు సరిగ్గా నడిచేవాడు కాదు, సరిగ్గా ఉండేవాడు కాదు. అట్లాంటి వాడు ఈరోజు ఏమయ్యాడు తెలుసా? నిజంగా అక్కడ నడుస్తున్నాడు. అదంతా దేవుని కృప అండి. అక్కడికి దేవునికి మహిమ వస్తుంది. కళ్ళు లేని వారిని చూసినప్పుడు అయ్యో వీడి కళ్ళు లేవండి మొన్నటి వరకు, కానీ ఈరోజు కళ్ళు ఉన్నప్పుడు మనం ఏమంటామంటే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం. దేవుడు నిజంగా గొప్పవాడండి, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడని అంటాం. అంటే దేవుడు ఇలాంటి వారిని ప్రత్యేకంగా ఎందుకు తయారు చేసుకున్నాడని అంటే, తానే చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వారి ద్వారా మహిమకరంగా ఆయనకి ఘనత తెచ్చుకోవాలని వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకున్నాడట. అంతేగాని
వారికి ఏదో లోపాలు ఉన్నాయనో, వారికి ఏదో బాధ పెట్టాలనో, వారిని ఏదో కృంగదీసేయాలని దేవుడు తయారు చేయలేదు. కానీ వారిని బట్టి అన్యజనుల మధ్య అనేక మంది వారిని చూస్తుండగానే వారి మధ్యలో దేవుడు గొప్ప కార్యము చేసి ఆయన మహిమ తెచ్చుకుంటాడట. అందుకని వారిని ప్రత్యేకంగా దేవుడు తయారు చేసుకున్నాడని దేవుడు తానే చెప్తున్న సాక్ష్యం ఇది.